రెబల్ స్టార్ ప్రభాస్ టైం నడుస్తోంది. కల్కితో బాహుబలి RRR రికార్డులే కాదు, దంగల్ రికార్డు కూడా బద్దలవుతుందంటున్నారు. కానీ ఒక గురూజీ మాత్రం ప్రభాస్ టైం బ్యాడ్ అనేశాడు. కల్కి మూవీ కష్టాల్లోకి వెళ్ళక తప్పదంటున్నాడు. ఇది హిట్ అవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనేశాడు. ఏపీలో పొలిటికల్ మార్పు మీద ఓ ఆస్ట్రాలజీ పండితుడు ఇలానే నోరు జారి తర్వాత లెంపలేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సీన్ జరగబోతుందా? కానీ ఈ గురూజీ మాటకి కాస్త క్రెడిబిలిటీ ఎక్కువ అంటున్నారు. అదే నిజమా? ఏం జరగబోతుంది? టేక్ ఎ లుక్. వేణుస్వామి గుర్తున్నాడా? తను ఏపీ రిజల్ట్ మీద నోరు జారిన తర్వాత తప్పైందని క్షమాపణలు కోరాడు. తన ఆస్ట్రాలజీ స్కిల్స్ పనిచేయలేదని ఒప్పేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే ఇలాంటి పరిస్థితే మరొకరికి వస్తుందా, లేదంటే వాళ్ల ప్రెడిక్షనే నిజమవుతుందా? ఈ ప్రశ్నే రెబల్ స్టార్ ఫ్యాన్స్కి కోపాన్ని, కొంచెం కంగారుని పెంచుతున్నాయి. ఎందుకంటే ఆస్ట్రాలజీలో పండిపోయిన పండిట్ జగన్నాథ గురూజీ కల్కి మూవీ పెద్దగా సెన్సేషన్ క్రియేట్ చేయదన్నాడు. ఇది పెట్టుబడిని రాబట్టుకుంటుంది తప్ప అదిరిపోయే వసూళ్లు రాబట్టవంటున్నాడు. హీరో ప్రభాస్ గ్రహచారం గొప్పగా లేదని, తన గ్రహాల స్థితిగతులు బాగోలేవన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ని బట్టి చూస్తే ఈ సినిమా ఓపెనింగ్స్ అద్భుతంగా ఉంటాయి, కానీ తర్వాత తుస్సుమంటుంది అనేలా ప్రెడిక్ట్ చేస్తున్నాడు. మరీ కల్కి మూవీ బాక్సాఫీస్లో వాషౌట్ కాదు, కానీ ఏదో బోర్డర్లో పాస్ అవుతుందన్నట్టు జోస్యం చెబుతున్నాడు. రాశి ఫలితాలను బట్టి చూస్తే ప్రభాస్ వల్ల కల్కికి పెద్దగా ఏం కలిసి రాదట. దీపికా పడుకునే గ్రహస్థితులు బాగున్నాయి కాబట్టి కల్కి సోసోగా ఆడకుండా కాస్త యావరేజ్గా ఆడేలా గట్టెక్కించేస్తుందట. ఇవే మాటలు మరో వేణుస్వామి అనేలా చేస్తున్నాయి. కానీ ఈ పండిట్ జగన్నాథ్ గురూజీ గతంలో ఇచ్చిన ప్రిడిక్షన్స్ చాలా వరకు సినిమాలకు నిజమయ్యాయి. అందుకని రెబల్ ఫ్యాన్స్ భయపడాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఇలాంటి అంచనాలు కరెక్ట్ అవ్వాలని కూడా లేదు. కాకపోతే ఇలాంటి ప్రిడిక్షన్స్ వల్ల కల్కి రేపు హిట్ అయితే సోషల్ మీడియాలో గురూజీకి ట్రోలింగ్ భారీగా ఉంటుంది. కాబట్టి కొన్ని సినిమాల జోలికి పోకపోవడమే కరెక్ట్ అంటున్నారు.